ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించకపోయినా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల పనితీరుపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో 47వ డివిజన్ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ కూటమి నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి లోటుపాట్లను గమనించారు. రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఆన్లైన్ నమోదు వల్ల కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఇక్కడకు వచ్చే రోగులతో సిబ్బంది ఆప్యాయంగా మాట్లాడి తగ్గిపోతోందని భరోసా ఇస్తే రోగులకు సగం స్వస్థత చేకూరుతుందన్నారు. కానీ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బంది పనితీరు ఒకేలా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అలవడిన నిర్లక్ష్యం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. రోగులతో కానీ రోగుల బంధువులతో కానీ మర్యాదపూర్వకంగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ముందు కూటమి అభ్యర్థిగా తాను ఆరోగ్య రాజమహేంద్రవరం గురించి హామీ ఇచ్చానని, అందులో భాగంగా హెల్ప్ లైన్ ద్వారా ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. సిబ్బంది ఇకనైనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఎన్నికల ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని చెప్పాం. దాంట్లో భాగంగా మా నాయకులు చెప్పేదే కాదు, ప్రజల దగ్గర నుంచి కూడా నేరుగా ఒక హెల్ప్ లైన్ ద్వారా వారి సమస్యల్ని ఎమ్మెల్యే ఆఫీస్ తెలుసుకునే సిస్టమ్ పెట్టాం. దాంట్లో అర్బన్ హెల్త్ సెంటర్లో పెద్ద పెద్ద తప్పులు జరిగిపోతున్నాయని అనట్లేదు. వచ్చిన వారిని సరిగ్గా గౌరవపదంగా, లేకపోతే వచ్చిన వెంటనే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియజేశారు. మరి ఇక్కడికి వెంటనే తెలిసిన వెంటనే చెప్పి వస్తే ఒకలా ఉంటుందని చెప్పి అకస్మాత్తుగా నేను, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు, మా ఎన్డీఏ కూటమి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. లోటుపాట్లు ఉన్నాయని మేము కళ్ళతోటి చూసి చెప్పలేము. కానీ ఒకటి వాళ్ళకి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, వచ్చిన వారికి ఏదైతే రోగులు కానీ కుటుంబ సభ్యులు కానీ వచ్చినప్పుడు ఆప్యాయంగా పలకరించి ఏం అవ్వదులే మేము ఉన్నామని ఆ మాట చెప్తే సగం వ్యాధి తగ్గిపోతుంది. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లోనే అదే సమస్య, ఎక్కడైనా అదే సమస్య. అది పని ఒత్తిడి వలన, లేకపోతే గత 5 సంవత్సరాలు అలవాటైన విధానం అర్థం కావట్లేదు. కానీ ఇదైతే స్పష్టంగా కనబడతా ఉంది. మారమని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. మారకపోతే ఎన్డీఏ కూటమిగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తాం.